హలో, హాయ్, నమస్తే, అస్సలామలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఆ టాపిక్ ఏంటి అంటే, ఇంకేముంటుంది? ఉదయం లేచినప్పటి నుంచి ధనమేదా అన్నిటికీ మూలం. డబ్బు లేకపోతే ఏదీ జరగదు. అంతే కదా! ఖర్చు అంటే ఆడవాళ్ళే ఇంట్లో ఎక్కువగా ఖర్చు చేస్తారు, ప్రతిదీ షాపింగ్ చేసి డబ్బులన్నీ వేస్ట్ చేస్తుంటారు అనేది ఒక అభిప్రాయం ఉంది. కానీ ఇంట్లో భర్త చేసే ఖర్చు ఎంత ఉంటుందో ఒకసారి అంచనా వేయండి. ఎందుకంటే ఆడవాళ్ళకు ఊరిక బ్లేమ్ చేస్తారు, ఖర్చు చేస్తున్నావు నువ్వు అని. కానీ మీ భర్త ఎంత ఖర్చు చేస్తున్నాడో ఒకసారి లెక్క చూడండి. అప్పుడు తెలుస్తుంది, ఇంట్లో భార్య ఎక్కువ ఖర్చు పెడుతుందా లేక భర్త ఎక్కువ ఖర్చు పెడుతున్నాడా అనేది. ఒక నెల మీరు సరదాగా రాసి చూపించండి. 2వ నెల నుంచో 3వ నెల నుంచో తర్వాత మీరు సీరియస్గా తీసుకోవచ్చు. కానీ మొదట స్టార్ట్ చేసేటప్పుడు సరదాగా అసలు ఎంత ఖర్చు అవుతుంది అనేది రాసి పెట్టండి. చూద్దాం ఎంత ఖర్చు అవుతుందో మరి. అదే విషయాన్ని ఇప్పుడు నేను మాట్లాడబోతున్నాను. ఇంటి ఆర్థిక వ్యవస్థ అంటే కేవలం డబ్బు లెక్క కాదు. అది మనసు, సహనం, ప్రేమ, బాధ్యతల కలయిక. ఎందుకంటే భర్త సంపాదిస్తాడు, కానీ కుటుంబం నిలబడేది భార్య తెలివితేటల మీదనే. అదే తెలివితేటలను సరిగ్గా వినియోగిస్తే కుటుంబం ముందుకు సాగుతుంది. లేదంటే చిలకడ దుంపలా నెమ్మదిగా అప్పుల్లో కూరుకుపోతుంది. ఈ రోజుల్లో ఖర్చులు పెరిగిపోయాయి, కానీ ఆదాయం అంతగా పెరగలేదు. భర్తకు తన బాధలుంటాయి, పని ఒత్తిడి ఉంటుంది, సమాజంలో ఒక స్టేటస్ అనేది ఉంటుంది. ఆ ఒత్తిడిలో కొన్నిసార్లు ఆలోచించకుండా ఖర్చు చేస్తారు. అది తప్పు కాదు. కానీ ఆర్థిక స్థిరత్వం కోసమైతే భార్య సున్నితంగా అదుపు చేయడం అవసరం. ఆర్థిక నియంత్రణ అంటే భర్తలను అణచివేయమని కాదు. మొదట భార్య గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, అదుపు చేయడం అంటే తన భర్తను తప్పుపట్టి గట్టిగా కేకలు వేయమని కాదు. ఇది ఇద్దరి మధ్య ఉన్న బాధ్యతల భాగస్వామ్యం. ఇంటి ఆర్థిక వ్యవస్థలో భార్య ఫైనాన్స్ మేనేజర్ లాంటి పాత్రలో ఉంటుంది. భర్త సంపాదిస్తాడు, భార్య ఆ సంపాదనను ఎలా సరైన దారిలో పెట్టాలో చూసుకుంటుంది. కొన్నిసార్లు భర్త ఖర్చు చేసే ప్రతి రూపాయల్లో ఒక ఉద్దేశం ఉంటుంది. ఉదాహరణకు, స్నేహితులతో బయటికి వెళ్ళడం అంటే కొంత స్ట్రెస్ రిలీఫ్ కోసం. పిల్లలకు ఎక్కువగా బహుమతులు కొనడం అంటే ప్రేమను చూపించాలనే తపన. కొత్త ఫోన్ కొనడం అంటే సమాజంలో తన స్థానం చూపించాలనే కోరిక. మీ భర్త మనస్సును అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మీరు మార్పును చేయగలుగుతారు. వెంటనే నువ్వు ఎప్పుడూ వృధా ఖర్చు చేస్తావు అని అనకండి. అది పోట్లాటకు దారితీస్తుంది, పరిష్కారానికి కాదు. ఆలోచించి అడగండి, మనకు ఈ నెల బడ్జెట్లో ఇది సరిపోతుందా, దీని బదులు ఇంకేదైనా అవసరమా అని. అలా మాట్లాడితే భర్త మనసును గెలవవచ్చు, వాదనతో కాదు. ఇంటికి బడ్జెట్ అంటే డబ్బు నియంత్రణకు మొదటి మెట్టు. భర్త ఎంత సంపాదించినా ప్లానింగ్ లేకుంటే ఎంత డబ్బు వచ్చినా సరిపోదు. ఒక చిన్న పుస్తకం లేదా మొబైల్ నోట్లో నెలవారీ ప్లాన్ రాయండి. ఇంటి అద్దె, కరెంటు బిల్లు, నీటి బిల్లు, పిల్లల ఫీజులు, కూరగాయలు, సేవింగ్స్, భర్త యొక్క పర్సనల్ ఖర్చులు అంటే పెట్రోల్ అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా. ప్రతి విభాగానికి ఒక పరిమితి పెట్టండి. ఆ పరిమితిని గౌరవిస్తే ఇద్దరికీ ప్రశాంతత వస్తుంది. భర్తకి నా భార్య నన్ను నియంత్రిస్తోంది అనే అనుభూతి కాకుండా మన ఇద్దరం కలిసి ప్లాన్ చేస్తున్నాం అని అనిపించాలి. కొంతమంది భార్యలు తమ భర్తల ఖర్చులను గమనించి కోపంతో నిశ్శబ్దంగా ఉండిపోతారు. తర్వాత ఏదో ఒక రోజు పెద్ద గొడవ మొదలవుతుంది. అది చాలా తప్పు. మాట్లాడే సమయంలో మాటల మృదుత్వం ముఖ్యం. భర్తకు పని ఒత్తిడి లేని సాయంత్రం ఒక మంచి టీ కప్పుతో కూర్చొని చెప్పండి, ఈ నెల కొంత ఎక్కువ ఖర్చు అయిందనిపిస్తుంది, మన సేఫ్టీ ఫండ్కి అంత మిగల్లేదు అని. ఇక ముందు మనం కలిసి ప్లాన్ చేద్దాం అని చెప్పండి. ఇలాంటి మాటల్లో ప్రేమ, జాగ్రత్త రెండూ ఉంటాయి. భర్త ఖర్చులను అదుపు చేయడంలో బలవంతం కాకుండా సున్నితమైన అలవాట్లు సహాయపడతాయి. చూడండి, ఆన్లైన్ షాపింగ్కి 2 రోజుల నియమం పెట్టుకోండి. వెంటనే కొనకండి. 48 గంటలు ఆలోచించి నిజంగా అది అవసరమా అని చూసుకొని ఆ తర్వాత కొనండి.
కొన్నిసార్లు భర్త చేసిన చిన్న చిన్న సేవింగ్స్కి ప్రశంసలు చెప్పండి. నువ్వు ఈ నెల చాలా తక్కువ ఖర్చు చేశావు, మనకు ఇదంతా మిగిలింది అని చెప్పండి. ఇలాంటి ప్రశంసలు భర్తను మరింత జాగ్రత్తగా మారుస్తాయి. చాలా కుటుంబాలు తాత్కాలిక అవసరాల కోసం అప్పులు తీసుకొని జీవితాంతం అప్పుల బంధంలో చిక్కుకుంటాయి. భర్తకి ఏదైనా పెద్ద ఖర్చు చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు భార్య ముందుగానే చెప్పాలి, అప్పుల మీద చేసే ఆనందం అవసరం లేదు అని. భర్త ఖర్చు తగ్గించడంలో మాత్రమే కాదు, సేవింగ్స్కు ప్రాధాన్యత ఇవ్వడంలో భార్య పాత్ర ప్రధానమైంది. సేవింగ్స్ అంటే దాచడం కాదు, భవిష్యత్తుని రక్షించుకోవడం. కొంత డబ్బు ఎమర్జెన్సీ కోసం, కొంత పిల్లల భవిష్యత్తుకి, కొంత మీ వృద్ధాప్యానికి. భర్తతో కలిసి చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ చేయించండి. ఉదాహరణకు సిప్ లేదా ఎఫ్డి లేదా ఇంకా చిన్న చిన్న ఇన్సూరెన్స్ లాంటివి. అప్పుడు భర్త కూడా మన ఇద్దరం ప్లాన్ చేస్తున్నాం అని గర్వపడతాడు. కుటుంబంలో ఆర్థిక సమస్య వస్తే చాలామంది భార్యలు భర్తను తక్కువ చేసి మాట్లాడతారు. నీవు డబ్బు వృధా చేస్తున్నావు, నీ వల్లే ఇంత కష్టం అని అంటారు. అలా చెప్పడం వల్ల సమస్య పెరుగుతుంది కానీ పరిష్కారం రాదు. మాటల్లో గౌరవం ఉంటేనే మార్పు వస్తుంది. మొత్తానికి భార్య యొక్క తెలివితేటలు, భర్త యొక్క ఆత్మవిశ్వాసం కలిస్తే కుటుంబం ఆర్థిక సంరక్షణలో ఉంటుంది. పిల్లలు తల్లిదండ్రులను గమనించి నేర్చుకుంటారు. భర్త ఖర్చు చేస్తే మీరు కోపంగా రియాక్ట్ కాకుండా శాంతంగా చర్చించండి. పిల్లలు అదే తీరును తర్వాత తమ జీవితంలో కూడా పాటిస్తారు. ఇది మీ కుటుంబానికి ఆర్థిక సంస్కృతిని అందిస్తుంది. భార్య తన భర్త ఖర్చులను నియంత్రించేటప్పుడు అది డబ్బు విషయం కాదు, అది మీ కుటుంబం బాగుండాలి అనే ఉన్న మీ మనస్సు యొక్క విషయం. ఇంట్లో శాంతి, భద్రత, భవిష్యత్ అన్నీ ఒక నిర్ణయంపై ఆధారపడి ఉంటాయి. డబ్బు ఎలా ఖర్చు అవుతుంది? భర్త ఖర్చులను ప్రేమతో అదుపు చేయగలిగే భార్య తన ఇంటిని మాత్రమే కాదు, తన భర్త గౌరవాన్ని కూడా కాపాడుతుంది. భర్త ఖర్చులను అదుపు చేయడం అంటే బంధాన్ని బలహీనపరచడం కాదు. భార్య ప్రేమతో చెప్పిన ప్రతి మాట వెనక ఒక భద్రత ఉంటుంది. సహనంతో చెప్పిన ప్రతి సూచన వెనక ఒక కుటుంబం యొక్క భవిష్యత్తు ఉంటుంది. భార్య సున్నితంగా మాట్లాడినప్పుడు భర్త మారిపోతాడు, కుటుంబం నిలబడుతుంది. ఎందుకంటే ఇంటిని నిలబెట్టేది ఆదాయం కాదు, ఆలోచనలతో నడిపే మనస్సు. అటువంటి మనస్సు ఇంటి ఇల్లాలకు ఉండాలి. విన్నారు కదా? ఆర్థికంగా మనము ఏ లోటు లేకుండా ఉంటే 99% సమస్యలు మనకు దూరంగా ఉంటాయి. ప్రతి సమస్య డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే ఫ్యాన్ వరకు, రాత్రి మనం ఫ్యాన్ లేకుంటే నిద్రపోలేము, ఎందుకంటే కరెంట్ బిల్ కట్టాలి కదా. ఉదయం లేస్తే ఫస్ట్ టీ తాగుతాము, టీ తాగాలి అన్నా కానీ డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. అక్కడి నుంచి మనం నిద్రపోయేటప్పుడు ఫ్యాన్, కరెంటు బిల్లు వరకు కూడా ప్రతిదీ డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. కాబట్టి ఆర్థిక విషయంలో, డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. సేవింగ్స్ చేసుకోండి. మీ ఫ్యూచర్ కోసం, మీ పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలి అంటే సేవింగ్స్ తప్పనిసరి. మీరు అనుకోవచ్చు, జీతం తక్కువగా వస్తుంది, మేము సేవింగ్ చెయ్యలేము, పొదుపు చెయ్యలేము అని. వచ్చిన జీతంలో కనీసం నెలకు 200, 500 అయినా కానీ పక్కన తీసిపెట్టండి. ఇవి మన డబ్బులు కాదు, మన ఫ్యూచర్ కోసం అని చెప్పేసి చాలు. జీవితాలు మారిపోతాయి. కొన్ని సంవత్సరాలకు ఈరోజు నెలకు 500 కదా అని అనుకున్న డబ్బు కొన్ని సంవత్సరాలకు అది వేలలో తిరిగి వస్తుంది. కాబట్టి పొదుపు అనేది తప్పకుండా చేయండి. నేను ఇలా సంతోషంగా ఉన్నాను, మీరు కూడా మీలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.